వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా గత వీడియోలో మనకు పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి మీకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. పోస్ట్ ప్రిఫరెన్స్ తేదీని 25th జూన్ వరకు ఎక్స్టెండ్ చేశారు మరియు ఎడిట్ అనే ఆప్షన్ కూడా ఇచ్చింది. ఓకే, ఈ వీడియోలో మనకు సార్ మొత్తం ఎన్ని పోస్ట్ ప్రిఫరెన్స్ ఉన్నాయి, మనం ఎన్ని పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మనకు 59 పోస్ట్ ప్రిఫరెన్స్ ఉన్నాయి కదా, ఈ మొత్తం ఇవ్వాలా లేదా ఒకవేళ ఇవ్వకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా, దాంతోపాటుగా నెక్స్ట్ మరొకటి సార్ నార్మల్ డిగ్రీ చేసిన వారికి ఎన్ని పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఈ 59 పోస్ట్ ప్రిఫరెన్స్లో నార్మల్ డిగ్రీ చేసిన వారు ఎన్ని పోస్ట్ ఇవ్వాలి, లేదా ఈ 59 పోస్టులకు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా, ఓకే, లేదా బీటెక్ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు ఏ పోస్ట్లో కూడా ప్రిఫరెన్స్ ఉంది, నార్మల్ డిగ్రీ చేసిన వారికి ఉంది మరియు బీటెక్ చేసిన వాళ్ళకి ఏమైనా పోస్ట్ ప్రిఫరెన్స్ అడిషనల్గా ఏమైనా ఉందా. అలానే ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ విషయం ఇచ్చి ఎగ్జామ్ సెంటర్లో కావచ్చు ఏమైనా ఎడిట్ ఆప్షన్ గురించి అయినా క్లారిటీ చేయడం జరిగింది. ఓకే, ఈ వీడియోలో మీకు మీదంటి సమాచారం అసలు ఏజీ పోస్ట్ కోడ్ నెంబర్ 7కి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి ఏజీ ఏమైనా రిజర్వేషన్ ఎంత ఏజ్లో వారు దానికి యూజ్ఫుల్ అవుతానికి ఈ వీడియోలో మీకు క్లారిఫై చేస్తాను. చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ అవి ఏపీపీసీ పబ్లిక్ సర్వీస్ వారు నోటిఫికేషన్, గత నోటిఫికేషన్ అండి పాతే. చూడండి, చిన్నగా స్క్రోల్ చేసి మీకు క్లారిఫై చేస్తాను. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి, ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 1 నుంచి 59 వరకు ఉన్నాయి. టోటల్గా 59 వరకు ఉన్నాయి. నాకు విపరీతంగా మెసేజెస్ కాల్స్ వస్తున్నాయి మన ఛానల్ నుండి. పోస్ట్ కోడ్ నెంబర్ 1 to 59 ఉన్నాయి. 1 to 59. అసలు నార్మల్ డిగ్రీ చేసిన వారికి మొదటిగా నార్మల్ డిగ్రీ చేసిన వారికి ఎన్ని పోస్ట్ ప్రిఫరెన్స్ ఉన్నాయి. నార్మల్ డిగ్రీ చేసిన వారికి టోటల్ 59 పోస్టులలో 59 పోస్ట్ కోడ్లో 54 పోస్ట్ కోడ్లకు ఆప్షన్ ఉంది. టోటల్గా 54 వరకు ఉంది. సార్ మరి నార్మల్ డిగ్రీ చేసిన వరకు ఎన్ని ఆప్షన్ చెప్పాను కదా, ఈసారి మనకు ఈ 59 పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా, ఒకవేళ ఇవ్వకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా. ప్రాబ్లం అయితే అవుతుందండి, మీకు మీరే ప్రాబ్లం క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మనము ఆప్షన్ ఇవ్వడానికి కదా, అదే మనీతో కూడిన పని కదా, టైం వేస్ట్ కూడా పని కాదు కదా. 59 పోస్ట్ ప్రిఫరెన్స్లో మీరు ఒకవేళ నార్మల్ డిగ్రీ చేశారనుకోండి, 54 పోస్ట్ ప్రిఫరెన్స్ కోడ్స్ ఉన్నాయి కదా, ఈ 54 ఇవ్వండి. లేదు సార్ నేను ఒక 30 ఇస్తానంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక 30 ఇచ్చారనుకోండి, మీరు 30 మిగిలిన ఉన్నాయి, మీరు నార్మల్ డిగ్రీ చేశారు, ఒక 24 పోస్ట్ కోడ్స్ మిస్ అయిపోయాయి అనుకోండి. ఈ 30లో మీకు మంచి స్కోర్ వస్తే పర్వాలేదు, మంచి స్కోర్ రాకపోతే మీకన్నా తక్కువ మార్క్స్ వచ్చి వాళ్ళు 54 నార్మల్ చేసి 54 పోస్ట్ కోడ్ ప్రిపేర్ చేసుకుంటే, ఈ 30లో రాకుంటే మీరు ఈ 24 పోస్ట్ కోడ్కి ఎలిజిబుల్ అవ్వరు, తీసుకోరు. తక్కువ మార్క్స్కి వచ్చి వాళ్ళు 54 ప్రిఫరెన్స్ కోడ్ తీసుకోండి, వీటిలో ఏదో ఒక జాబ్ వస్తుంది కదా. అంటే మీకు మీరు పోస్ట్ కోడ్ని ఎలిమినేట్ చేసుకుంటూ అవుతుంది. జాబ్ను మీకు మీరే ఎలిమినేట్ చేసుకునే వారు అవుతారు. చాలా నాకు మెసేజ్ వస్తున్నాయి, సార్ ఈ 54లో కూడా ఇచ్చారు కదా మొత్తం చెయ్యాలా అని. ఎస్, మొత్తం చేయాలి, 100% షూర్గా చెప్తున్నాను. చెయ్యండి, మీ యొక్క మంచి కోసమే చెప్తున్నాను. చేతులారా మీరు జాబ్ పోగొట్టుకోవద్దు. నెగిటివ్ మార్కులో ఉంది, కట్ ఆఫ్ కూడా తక్కువ పోవచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చెప్పదు. నెగిటివ్ మార్కులు ఏంటంటే ఏమన్నా 100కి 100 అట్లా 100కి 150 చెప్పట్లేదు. ఎంత టాపర్ అయినా 300 మార్క్స్ టోటల్గా పేపర్ 1 పేపర్ 2 కాబట్టి ఒక 250 to 250లో మంది చాలా తక్కువ మంది. 200 దాటం అంటే గగనం అవుతుంది, చాలా కష్టంతో కూడా నెగిటివ్ మార్కింగ్లో. ఓకే, నేను మళ్ళీ చెప్తాను చూడండి. నార్మల్ డిగ్రీ చేసిన వారు పోస్ట్ కోడ్ నెంబర్ 1 ఏంటిది, మున్సిపల్ కమిషనర్ చూడండి, మస్ట్ ప్రాసెస్ ఆఫ్ బ్యాచిలర్ డిగ్రీ ఎనీ యూనివర్సిటీ. ఇంకోటి చెప్తాను సార్, నాది డిస్టెన్స్ డిగ్రీ ఉంది సార్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిగ్రీ అంటే పర్లేదు, వాళ్ళకి కావాల్సింది డిగ్రీ. ఓకే, ఇంపార్టెంట్ చెప్తాను. పోస్ట్ కోడ్ నెంబర్ 1 మున్సిపల్ కమిషనర్ది, పోస్ట్ కోడ్ ఎలిజిబుల్ నార్మల్ డిగ్రీ వారు. అలానే పోస్ట్ కోడ్ నెంబర్ 2 సబ్ రిజిస్టార్ గ్రేడ్ 2 చూడండి, మస్ట్ ప్రాసెస్ ఆఫ్ ఎనీ డిగ్రీ అని ఇచ్చారు. ఓకే, పోస్ట్ కోడ్ నెంబర్ 1, పోస్ట్ కోడ్ నెంబర్ 2, అలానే పోస్ట్ కోడ్ నెంబర్ 3 డిప్యూటీ తహసీల్దార్
అది కూడా చూడండి, డిగ్రీ క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఓకే, పోస్ట్ కోడ్ నెంబర్ 4 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్. ఓకే, బ్యాచిలర్ డిగ్రీ ఎనీ యూనివర్సిటీ ఇచ్చారు. పోస్ట్ కోడ్ నెంబర్ 1, పోస్ట్ కోడ్ నెంబర్ 2, 3, 4. అలానే పోస్ట్ కోడ్ నెంబర్ 5 చూడండి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్. ఇది కూడా చూడండి, ఎనీ డిగ్రీ అని ఇచ్చారు. పోస్ట్ కోడ్ నెంబర్ 6 చూడండి, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పంచాయతీరాజ్ మస్ట్ హ్యావ్ పాస్డ్ బ్యాచిలర్ డిగ్రీ ఎఫ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండి. ఇది కూడా ఇంపార్టెంటే. ఓకే, 6లో. అలాగే 7 చూడండి, ప్రొబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్. ఇది చూడండి, ఇది కూడా ఓన్లీ డిగ్రీని. ఇంకో ముఖ్య విషయం ఇక్కడ, ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 7 ఏజీ 30 ఇయర్స్ ఇచ్చారండి. 30 ఇయర్స్ ప్లస్ ఒక 5 ఇయర్స్ రిజర్వేషన్, టోటల్ 35 బిలో ఉన్న వాళ్ళు ఈ పోస్ట్ కోడ్ను కూడా టాప్ 10లోకి ఉండేటట్టు చూసుకోండి. మీకు డిపార్ట్మెంట్ అనేది మనకు ఈ యొక్క ఏమైతే బాగుంటుంది. ప్రొబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కూడా చాలా ఉన్నాయి. ఏజీ 35 బిలో, 35 లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూసేసుకోండి. పోస్ట్ కోడ్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7 వరకు నార్మల్ డిగ్రీ చేసిన వారికి ఉంది. అలానే పోస్ట్ కోడ్ నెంబర్ 8 అసిస్టెంట్ డెవలప్మెంట్, దీన్ని కూడా ఇచ్చేశారు. ఓకే, మరి డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ, ఈ డిగ్రీ అయినా పర్లేదు, ఇదైనా పర్లేదు అని చెప్తున్నారు. అలానే పోస్ట్ కోడ్ నెంబర్ 9 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జిఏడీని ఇచ్చారు. దీనికి కూడా డిగ్రీ ఇచ్చారు. అనగా క్లారిఫై, నార్మల్ డిగ్రీ వాళ్ళు 1 నుంచి 9 పోస్టుల వరకు నార్మల్ డిగ్రీ వాళ్ళు చూజ్ చేసుకోవాలి. ఇంపార్టెంట్. ఇంకా ఉంది, నేను చెప్తాను. ముందుగా 1 నుంచి 9 వరకు పోస్ట్ నుంచి నార్మల్ డిగ్రీ వాళ్ళు ఇచ్చేసేయండి. అలానే పోస్ట్ కోడ్ నెంబర్ 10 చూడండి, 10 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్ మస్ట్ పాసెస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా చేసిన వారికి ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 10 యూజ్ఫుల్ అవుతుంది. నార్మల్ డిగ్రీ వాళ్ళు దానికి ఆప్షన్ ఇచ్చినా కూడా ఇబ్బంది అయితే ఉండదండి, ఇబ్బంది ఏం లేదు. చెప్తున్నాను సార్, నేను పోస్ట్ కోడ్ నెంబర్ 10 కూడా ఇచ్చానంటే దాంతో ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఓకేనా, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఇక్కడ మనకు తీసుకునేది ఏంటంటే 1 to 59లో 54 ఆప్షన్స్ ఎవరికైనా తీసుకుంటుంది. 54 కూడా కాదు, ఓన్లీ 56 ఆప్షన్, 59 పోస్ట్ కోడ్లలో 56 ఎవరికైనా తీసేసుకుంటుంది. మిగిలినవి ఎవరు తీసుకోలేదంటే 15, 16, 18 వీటికి కంప్యూటర్ ఆటోమేషన్ సర్టిఫికేటు, వెబ్ డిజైనింగ్ సంబంధించిన సర్టిఫికేట్స్ అడిగి ఉన్నారు. అదే బీటెక్ వాళ్ళైతే కంప్యూటర్ సైడ్ సంబంధించి కోర్స్ ఉన్న వాళ్ళు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన వాళ్ళు వీటికి కూడా ఎలిజిబులే. వాళ్ళకి ప్రత్యేక కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం లేదు. బీటెక్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కంప్యూటర్ సైన్స్లో సర్టిఫికేటు, అలానే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి కోర్సు చేసిన వాళ్ళకి కూడా ఈ 15, 16, 18 వీళ్ళకు సపరేట్గా కంప్యూటర్ సర్టిఫికేటు, ఆటోమేషన్ సర్టిఫికేటు క్యాట్ అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 1 to 9 వరకు నార్మల్ డిగ్రీ, అలానే 10 1 డిగ్రీలోనే లా చేసిన వాళ్ళు, లా డిగ్రీ అని చెప్తాను కదా అలా. అలానే పోస్ట్ కోడ్ నెంబర్ 11 కూడా ఓన్లీ నార్మల్ డిగ్రీ చేసిన వారు ఎలిజిబుల్ అవుతారు. అలానే పోస్ట్ కోడ్ నెంబర్ 12 చూడండి, పోస్ట్ కోడ్ నెంబర్ 12 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ మస్ట్ పాస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ విత్ ఎకనామిక్స్లో డిగ్రీ చేసి ఉండాలని, లేదా కామర్స్ కానీ లేదా మ్యాథమెటిక్స్ అని కూడా చేసిన వాళ్ళు. నార్మల్ డిగ్రీ కాదండి, ఎకనామిక్స్ కానీ కామర్స్ కానీ మ్యాథమెటిక్స్ చేసి ఉంటారు కదా, వాళ్ళకు ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 12 ఇస్తుంది. నార్మల్ డిగ్రీ వాళ్ళు కూడా చూస్ చేసుకుంటుంది, ఆప్షన్ తీసుకుంటుంది 12. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు, గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, 1 to 9 వరకు, అలానే 12 వరకు కూడా ఉంది. చూడండి 13 చూడండి, సీనియర్ ఆడిటర్ స్టేట్ ఆడిట్ సబ్ ఆడిట్ సర్వీసెస్. ఇది కూడా నార్మల్ డిగ్రీ వాళ్ళకే అండి. ఓకే, ఇప్పటి వరకు 1 to 9 చెప్పాను, 11 చెప్పాను, 13 చెప్పాను. ఓకే, పోస్ట్ కోడ్ నెంబర్ 14 కూడా ఉంది. వీళ్ళు కూడా నార్మల్ డిగ్రీ చేసి ఉండాలి. ఇక్కడ చూడండి పోస్ట్ కోడ్ నెంబర్ 15, ఇది మీకు క్లారిఫై చేస్తాను చూడండి. సీనియర్ అకౌంటెంట్ ఏపీ ట్రెజరీస్, మంచి ఉద్యోగాలు అనేవి చాలా ఉన్నాయి. మస్ట్ పాస్ ఏ బ్యాచిలర్ డిగ్రీని ఎకనామిక్స్, కామర్స్ అండ్ మ్యాథమెటిక్స్. డిగ్రీలో ఎకనామిక్స్, కామర్స్, మ్యాథమెటిక్స్ అనే ఒక సబ్జెక్ట్ కన్ఫామ్గా ఉండాలి. వాళ్ళు ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 15కి ఎలిజిబుల్ అవుతారు. ఇది డిగ్రీ చేజ్లో మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ ఉన్న వాళ్ళు సరిపోతుంది. వాళ్ళకి ప్రత్యేకంగా కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తాను, వాళ్ళకి ఒకవేళ మీరు సార్ మేము డిగ్రీ నార్మల్ డిగ్రీ అయితే కనుక సార్ మేము ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో సర్టిఫికేట్ పీజీడీసీఏ సర్టిఫికేట్ ఉంది, ఎలిజిబులా సార్ అంటే ఎలిజిబుల్ కాదు. ఆంధ్రప్రదేశ్ ఏపీ గవర్నమెంట్ వారు టెక్నికల్ బోర్డు ఉంటుంది, వాళ్ళు ఇష్యూ చేసేదండి. ఇక్కడ చూడండి సర్టిఫికేట్, బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇస్తారు. ఆ సర్టిఫికేట్ కూడా ఆఫీస్ ఆటోమేషన్ కానీ
పీసీ మెయింటెనెన్స్ ఆఫ్ ట్రబుల్ షూటింగ్ కానీ వెబ్ డిజైనింగ్ ఈ 3 కోర్సులో సర్టిఫికేట్ ఉన్నవారు ఈ పోస్ట్ కోడ్ 15కి ఎలిజిబుల్ అవుతారు. నార్మల్ డిగ్రీ ఉన్నవాళ్ళు కాదు. ఒకవేళ నార్మల్ డిగ్రీ ఉన్నవారు డిగ్రీలో మ్యాథ్స్ కానీ కామర్స్ కానీ ఎకనామిక్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం లేదు సార్ నేను బీఈ బీటెక్ చేశానంటే కనుక ఇక్కడ చూడండి, కంప్యూటర్ అప్లికేషన్ బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్, బీఎస్సీ బయో ఉంటుంది కదండి, బీఎస్సీ బీజెడ్ చేసి ఉంటారు కొంతమంది, బీఎస్సీ బీజెడ్సీ బాటనీ జువాలజీ కెమిస్ట్రీ వీళ్ళకి ఎలిజిబుల్ కాదు. ఎవరికి ఎలిజిబుల్? బీఎస్సీ కంప్యూటర్ చేసిన వాళ్ళకు మరియు బీకామ్ కంప్యూటర్ చేసిన వాళ్ళకు, బీఏ కంప్యూటర్ చేసిన వాళ్ళకు ఎలిజిబుల్ అవుతుంది. ఓకే, అలానే బీటెక్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్స్ చేసిన వారికి ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 15 ఎలిజిబుల్ అవుతుంది. సేమ్ ఇదే కండిషన్స్ పోస్ట్ కోడ్ నెంబర్ 15తో పాటుగా 16 మరియు 18 ఇచ్చారు. ఈ బీటెక్ కానీ లేదా బీఎస్సీ కంప్యూటర్స్ కానీ బీకామ్ కంప్యూటర్స్ కానీ బీఏ కంప్యూటర్ చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఒకవేళ నార్మల్ డిగ్రీ బీఎస్సీ బీజెడ్ చేసిన వాళ్ళకి ఈ కంప్యూటర్ సర్టిఫికేట్స్ అవసరం అవుతుంది. సార్ మరి ఈ కంప్యూటర్ సర్టిఫికేట్ ఇప్పుడు ఎలా సార్ అంటే, ఒకవేళ మనకు ఈ మెయిన్స్ మీరు గెయిన్ అయ్యి ఒకవేళ ఆ టయానికి ఏమైనా ఉంటే బయట మీ జిల్లా హెడ్ సెంటర్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, వాళ్ళు ఫీజు కట్టేసుకొని ఒక 5 to 10,000 లోపు అవుతుందండి. ఫీజు కట్టేసుకొని ఇయర్లీ 2 or 3 times ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనుకుంటాను. అంతే ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్ మీడియం ఓన్లీ ఉండేది. వాళ్ళకు మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు, ఇవంతా వాళ్ళే చూసేసుకుంటారు. ఎగ్జామ్ మీరే రాయాలి. చెప్తున్నాను చూడండి. ఓకే, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. లాంగ్వేజ్ ఎగ్జామ్ 2 or 3 పేపర్స్ ఉంటాయి. 2 పేపర్స్ రాసి అనుకుంటారు. మా ఫ్రెండ్ ఎవరు రాశారు ఇంత గతంలో. 2 ఎగ్జామ్స్ ఉంటాయి. 2 ఎగ్జామ్ కూడా మీరు అటెంప్ట్ చేయాలి. వాళ్ళు ఓన్లీ మెటీరియల్ ప్రొవైడ్ చేయొచ్చు. మీకు దగ్గరలో ఉందని కానీ వాళ్ళు టైపింగ్ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు అంటారు. దీంట్లో మంచి స్కోర్ వస్తేనే మీరు క్వాలిఫై అవుతారు. ఎగ్జాంపుల్గా 100 మంది రాశారంటే దాంట్లో క్వాలిఫై మెంబర్స్ 40 to 50 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై చేస్తారు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చూడండి పోస్ట్ కోడ్ నెంబర్ 16లో కూడా సేమ్ ఉదే ఉంది. సీనియర్ అకౌంటెంట్ అని చెప్పి ట్రెజరీస్ అని చెప్పాడు. ఇక్కడ కూడా అంతే అండి, కామర్సు ఎకనామిక్స్ మ్యాథ్స్లు. ఓకే, అలానే చెప్పాను కదా ఆటోమేషన్ సర్టిఫికేట్ అని చెప్పేసి బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్, బీఏ కంప్యూటర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి ఇక బీఈ బీటెక్ ఇక్కడ సిఐఆర్టీకి ఇచ్చారు 15, 16, 18. ఓకే, ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 15, 16, 18కి మాత్రమే స్పెషల్ క్వాలిఫికేషన్. మిగిలిన అన్ని పోస్టులకు ఆప్షన్ తీసుకుంటుంది. కానీ నార్మల్ డిగ్రీ చేసిన వారు పోస్ట్ కోడ్ నెంబర్ 10కి, 12కు, 15కు, 16కు, 18కి ఎలిజిబుల్ కారు. కానీ 15, 16, 18 పక్కన పెడితే ఈ 10, 12 కూడా ఆప్షన్ తీసుకుంటుంది. కానీ మీరు చేసేది ఏంటంటే నార్మల్ డిగ్రీ వాళ్ళకి 56 ఆప్షన్ పెట్టుకోవచ్చు. 59లో 56 వరకు పెట్టుకోవచ్చు. కానీ ఫైనల్గా వచ్చేసరికి మీకు 54కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, మిగిలిన 5 ఏంటయ్యా ఈ 59లో అంటే పోస్ట్ కోడ్ నెంబర్ 10, 12, 15, 16 నాట్ ఎలిజిబుల్. వీటికి సపరేట్గా లా డిగ్రీ అని ఇచ్చారు, అవన్నీ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 7 కూడా ఈ నార్మల్ డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతుంది. 18 చెప్పేసాను ఆల్రెడీ. ఓకే, పోస్ట్ కోడ్ నెంబర్ 19 కూడా నార్మల్ డిగ్రీ వాళ్ళే. అలా ఇక్కడ చూడండి పోస్ట్ కోడ్ నెంబర్ 20 నుంచి 30 వరకు నార్మల్ డిగ్రీని చిన్న స్క్రోల్ చేస్తాను చూడండి. పోస్ట్ కోడ్ 20 నుంచి 30 వరకు 20 నుంచి 30 వరకు 20 నుంచి 30 వరకు నార్మల్ డిగ్రీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి 31 పోస్ట్ కోడ్ నుంచి 41 వరకు కూడా 31 నుంచి 41 కూడా నార్మల్ డిగ్రీ వాళ్ళు బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. గుర్తుపెట్టుకోవాలి. పోతే ఇంకా 42 నుంచి చూద్దాం. 42 నుంచి 52 వరకు కూడా నార్మల్ డిగ్రీ వాళ్ళే. 42 నుంచి 52 వరకు కూడా పోస్ట్ కోడ్స్ ఇవన్నీ కూడా నార్మల్ డిగ్రీ వాళ్ళే ఎలిజిబుల్. చూడండి నార్మల్ డిగ్రీ వాళ్ళే, స్పెషల్ డిగ్రీ ఏమీ అడగలేదండి. అలానే 53 నుంచి 59 వరకు కూడా నార్మల్ డిగ్రీ వాళ్ళే అడిగారు. పోస్ట్ కోడ్ నెంబర్ 53 నుంచి 59 వరకు కూడా నార్మల్ డిగ్రీ వాళ్ళే అడిగారు. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, క్లారిఫై చేస్తాను. ఇక్కడ చెప్తాను చూడండి, నార్మల్ డిగ్రీ వాళ్ళు టోటల్గా 59 పోస్ట్ కోడ్లలో 56 చూస్ చేసుకోవచ్చు. మా కాడ కంప్యూటర్ సర్టిఫికేట్ లేదు,
డిగ్రీలో బీకామ్ డిగ్రీలో కామర్స్ కానీ మ్యాథ్స్ కానీ చేసి మాకు సబ్జెక్ట్ లేదంటే కనుక ఈ 56 పోస్టులు చూస్ చేసుకోవచ్చు. ఈ 56లో కూడా మళ్ళీ ఒక 2 పోస్టు తీసివేయాలి. ఏంటవి? పోస్ట్ కోడ్ నెంబర్ 10, 12 ఇవి స్పెషల్గా అడిగారు. లా డిగ్రీ అని చెప్పి అడిగారు ఒక దాంట్లో, ఇంకోటి ఎకనామిక్స్లో డిగ్రీ అని చెప్పారు. మీరు మొత్తం పెడతా అంటే పెట్టేసేయండి. మీరు డిగ్రీ వాళ్ళని 56 వరకు పెట్టేసుకోవచ్చు. 56 పోస్ట్ కోడ్లు పెట్టేసుకోవచ్చు 59లో. లేదు సార్ మేము స్పెషల్ డిగ్రీ అడిగారంటే 54 పెట్టేసేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, 54, 59లో 54 వరకు పెట్టేసేయండి నార్మల్ డిగ్రీ వాళ్ళు. మీరు పెట్టకూడదు చెప్తాను చూడండి. పోస్ట్ కోడ్ నెంబర్ 10 నార్మల్ డిగ్రీ చేసిన వారు 10, 12, 15, 16, 18 నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళు పోస్ట్ కోడ్ నెంబర్ 10కి, 12కి, 15కి, 16కి, 18కి నాట్ ఎలిజిబుల్. గుర్తుపెట్టుకోండి. లేదు సార్ నేను 15, 16, 18 పెట్టలేదు, ఓన్లీ 10, 12 కూడా పెట్టాను అంటే కనుక దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. దీనికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన డిగ్రీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. నేను మళ్ళీ చెప్తున్నాను. లేదు సార్ నేను ఒక 15లో ఒక 10 ఇచ్చేసాను, ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమా సార్ అంటే ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ మంత్ 25th వరకు ఆప్షన్ ఉంది. కంపల్సరిగా మీ యొక్క నార్మల్ డిగ్రీ అయితే కనుక 54 ఆప్షన్స్ ఇవ్వండి. నేను పదే చెప్తున్నాను, టోటల్ ఆప్షన్స్ ఇవ్వండి. టోటల్ ఆప్షన్స్ మొత్తం ఇవ్వండి. దానివల్ల ఎటువంటి నష్టమైతే ఏమీ ఉండదు. దానివల్ల నష్టం ఏంటి సార్ అంటే మీ చేతులారా మీరే జాబు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. నేను మళ్ళీ చెప్తాను, మీకంటే తక్కువ మార్క్స్ వచ్చి కూడా మీ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక 30 పోస్ట్ వరకు ఇచ్చేసి ఉంటారు, పోతే మిగిలిన 24 పోస్ట్ ఉంటాయండి. ఒక్క పోస్ట్ అయినా ఇంపార్టెంట్ కదా, ఆ పోస్ట్లో మీరు ఉంటే మంచిదే అవుతుంది కదా. ఇంత కష్టపడి చదువుకొని చేతిలో జాబ్ పోగొట్టుకుంటే మీ ఇష్టం, నాకు ఏం చేసేది ఏమీ లేదు. మన ఛానల్ నేను రిక్వెస్ట్ చేసేదంటే 54 పోస్టుల వరకు కూడా టోటల్ 59లో 54 అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు డిగ్రీ అందరు చేసే ఉంటారు, నార్మల్ డిగ్రీ, డిస్టెన్స్ డిగ్రీ, లేదా బీటెక్ వాళ్ళు కంప్యూటర్స్ కాకపోయినా మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటారు, వాళ్ళు కూడా ఈ 54 పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. లేదా నార్మల్ డిగ్రీ చేశారనుకోండి అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు 54కి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 15, 16, 18 వీటిలో నువ్వు చూజ్ చేసుకోవడానికి లేదు నార్మల్ డిగ్రీ వాళ్ళు, లేదా బీటెక్ వాళ్ళు కూడా లేదు. ఈ బీటెక్లో కూడా కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, ఐటీ చేసిన వాళ్ళు ఉంటే కానీ ఓపెన్ అవుతుంది, లేదంటే తీసుకోదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, అక్కడ కంప్యూటర్ ఆటోమేషన్ సర్టిఫికేట్ కానీ, వెబ్ డిజైనింగ్ కానీ, ఇంకా అదన్నీ 3 ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఈ 3 ఆప్షన్లో ఒక టిక్ చేసుకుంటే నీకు పోస్ట్ కోడ్ నెంబర్ 15కి, 16కి, 18కి ఎలిజిబుల్ అవుతుంది. ఇంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటంటే నాకు విపరీతంగా కాల్స్ మెసేజ్ చేస్తున్నారు, అందుకు చెప్తున్నాను. మీకు అర్థమవుతుంది. ఊరికే మన మీద ఒకసారి ఎవరు ఫ్రెండ్ చెప్పారని చెప్పి 3లో డీటీ ఉంది, ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాను, 7లో ఎక్స్ఐన్ ఎస్ఐ ఉంది ఇచ్చానంటే కుదరదు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ ఎక్కువ ఎక్కడ ఏ పోస్ట్ కోడ్లు ఎక్కువ ఉన్నాయి, జోన్ చూసుకోవాలి, లేదా మీ కేటగిరీ చూసుకోవాలి. ఈ కేటగిరీ ఇవన్నీ చూసుకున్నాకనే పోస్ట్ కోడ్ ప్రిఫరెన్స్ స్టార్ట్ చేయండి ప్రాసెస్. 25th వరకు ఉంది కదా, నేను 25th, 24 చేస్తాను అంటే సర్వర్ డౌన్ అయిపోతే ఏం చేస్తారు చెప్పండి. అలానే ఇంకోటి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని చెప్పి అనుకున్నారు, వెయిట్ చేయండి. ఆల్రెడీ మన టెక్ క్వాలిఫైర్ను కూడా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అర్థమైందంటే మీకు క్లారిఫై చేసి అనుకుంటారండి. ఇవన్నీ చాలా ఉంది, మీకు కావాలంటే వాట్సాప్ మెసేజ్ నీకు ఎంత పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తారు మీకు. ఓకే, ఇవన్నీ చూడండి. 15 పోస్ట్ కోడ్ మొత్తం టోటల్ 59 పోస్ట్ కోడ్స్ మొత్తం. దాంట్లో నార్మల్ డిగ్రీ 54 ఇచ్చేసేయండి, 54 ఇచ్చేసేయండి. దాని డౌట్ అయిపోవడం అవసరం లేదు. మీ ఫ్రెండ్ చెప్పాడని ఎవరు చెప్పారు కాదు, 100% 54 ఇచ్చేసేయాలి. ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా మీ నేమ్ కానీ మీ క్వాలిఫికేషన్ మిస్టేక్ ఉంటే దాన్ని కూడా ఎడిట్ ఆప్షన్ చేసేసుకోండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అని షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే, కీప్ స్మైలింగ్.